ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? యువత అసలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఏం చెప్తారు? ఐటీలో ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి దాదాపుగా 9,42,000 పైచూలు వరకు దాదాపుగా 4,50,000 మంది ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్గా జనరేట్ చేస్తుంది ఫార్మా ఇండస్ట్రీనే. గిగ్ ఎకానమీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ జొమాటో, స్విగ్గీ, అమెజాన్. ఎస్పెషల్ ఇన్ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ద -11 న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అసలు ఉద్యోగులకు కంపెనీలకు ఉన్నటువంటి మధ్య గ్యాప్ ఏంటి? అసలు ఉందా అసలు గ్యాప్? ఉంది అక్షయ్. కాబట్టి ఈ జనరేషన్లో ఏదైతే వేరియంట్స్ వచ్చిందో అసలు ఉద్యోగాలను ఎలా చూస్తున్నారు? వాళ్ళు నిజంగానే ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే ప్యాషన్ కోసం? వాళ్ళు ఒక జాబ్ని ఒక స్కూల్ లాగా ట్రీట్ చేస్తుంటారు. స్కూల్ ఇస్ నథింగ్ బట్ నేర్చుకోవడానికి ఒక ఆబ్జెక్టివ్, ఒక ప్లాట్ఫామ్. 12,000 ఉద్యోగంలో జాయిన్ అయినావు. ఒక 1 year 2 year 3 years చేసిన తర్వాత నీకు హైక్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. జొమాటోలోనో స్విగ్గీలో ఉద్యోగం చేస్తే ఎప్పుడూ అదే ఇన్కమ్ ఉంటుంది కదా. చేయడం తప్పనే లేదు, బట్ వాట్ ఈస్ ద పర్పస్ టు డూ ద జాబ్? ఒక జాబ్ మనం చేస్తున్నామంటే మీ పర్పస్ ఏంటి? మీ పర్పస్, మీకు ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది, హైటెక్ సిటీలో జాబ్ చేస్తా, ఇంటికి వెళ్తున్నప్పుడు ర్యాపిడో కొట్టుకుంటా. పర్ఫెక్ట్. అవును. అంటే యూత్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా వరకు బ్యాక్అవుట్ అవుతున్నారు. దే ఆర్ లుకింగ్ ఫర్ ద కంఫర్ట్ జోన్. ఆ సిలబస్లో బై ప్రోడక్ట్ మీద మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయగలిగితే అట్లీస్ట్ మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం బేసిక్గా.